సైడ్ 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 కట్టే ఉన్నా ఒకరు సైడ్ రాన్న కొద్దిగా సైడ్ రాండి అందరూ అంతే పక్కన ఒకరు సైడ్ ఓకే ఓకే ఎదురు రావాలన్నా పక్కరండి ఈ నెల 5వ తేదీన షెడ్యూల్ వస్తుంది. 11వ తేదీ ఎన్నికలు జరుపుతారని మొట్టమొదటిసారిగా తెలియజేయడం జరిగింది. దాని ప్రకారమే గూడూరు శాసనసభ్యులు పాసిల్ సునీల్ కుమార్ గారు గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 105 చెరువులకు సంబంధించిన నాయకులందరితో కూడా 3వ తేదీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం అధికారులతో కూడా చర్చించడం జరిగిందనే విషయాన్ని కూడా సభాముఖంగా
105 చెరువులు మన యొక్క నియోజకవర్గంలో ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించినటువంటి కూటమి అభ్యర్థులందరూ కూడా ఎవరు నిర్ణయించాలో ఏ విధంగా చేయాలని స్థానిక నాయకులతోనూ అక్కడ ఉన్న వారందరితో కూడా చర్చించి వారి యొక్క సూచనలు తీసుకొని శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు అభ్యర్థులను నిర్ణయించడం జరిగింది. అక్కడ స్థానిక నాయకులందరూ కూడా ఈ ఎన్నికల్ని పట్టుదలగా తీసుకొని మన పార్టీ ఎవరు నిర్ణయించిందో, మన పార్టీ ఒకటి నాయకత్వం ఎవరు నిర్ణయించిందో వాళ్ళందరినీ కూడా అభ్యర్థులుగా పెట్టి అందరూ ఘన విజయం సాధించి ఇక్కడికి వచ్చేసినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఏ ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాటర్ యూజర్ సొసైటీ ఎన్నికలు జరిపారో ఆ యొక్క ఆశయాన్ని ఒమ్ము చేయకుండా మీరు ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తున్నాం. దీంట్లో మన మిత్రపక్షమైనటువంటి బీజేపీకి, జనసేనకు మనం అందరం కూడా వాటిని కూడా కలుపుకొని ఎన్నికల్లో ముందుకెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి బీజేపీకి ప్రెసిడెంట్ ఒకటి, వైస్ ప్రెసిడెంట్ 2 మెంబర్స్ ఇవ్వడం జరిగింది. టోటల్ 5 మెంబర్స్ని మనం టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీకి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఒకటి, వైస్ ప్రెసిడెంట్ 1 మెంబర్స్ 5 మంది కలిపి టోటల్ 7 మంది మెంబర్స్ ఇవ్వడం జరిగింది. మన కూటమి తరఫున మొత్తం 12 మందికి ఇచ్చినట్టు కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మిగతా అన్ని కూడా అందరూ కూర్చొని ఆలోచించుకునే నిర్ణయం తీసుకుందని తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ముందుగా మన అధ్యక్షుడైనటువంటి పాసం సునీల్ కుమార్ ఈనాటి మన ముఖ్య అతిథి మన ప్రియతమ నాయకుడు సునీల్ గారికి, అదేవిధంగా ఈరోజు నూతనంగా ఎన్నుకోబడ్డ ఆ యొక్క కూటమి నాయకులందరికీ ప్రత్యేకంగా మీడియా మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. అయితే ఈ కూటమిలో ఎవరికి చెరువులు ఇవ్వాలా, ఎవరికి వైస్ ప్రెసిడెంట్ ఇవ్వాలా, వైస్ ప్రెసిడెంట్ ఇవ్వాలా అనేది ఏమవుతుందో మనకేమి ఇస్తాడు ఎమ్మెల్యే గారు, పైకి ఏమి పంపించాలో పార్టీ కంటే నేను ఏమైతే అడిగాను మాకెన్న నచ్చిపోయాడు. మాకు 2 ప్రెసిడెంట్లు ఇచ్చారన్నా, 2 వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు, 3 వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు, 10 టీసీలు ఇచ్చారన్నా. ఎమ్మెల్యే గారు మాకేయాల్సిన పీట మాకేశాడు బీజేపీకి అని చెప్పి నిజంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేనేమైతే అడిగామో అవన్నీ ఇచ్చాడు. గట్టిగా మన కుటుంబ సభ్యులందరూ గట్టిగా ఒకసారి తప్పులు కొట్టాలా ఎమ్మెల్యే గారికి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను కొన్ని పిఎస్సిఎస్సి అధ్యక్షులకు సంబంధించిన కమిటీ నెంబర్లు కూడా నేను ఖచ్చితంగా కాదనలేదు. చాలా దగ్గర ఈ రాష్ట్రంలో ఈ కూటమికి సెట్ కాకుండా అక్కడక్కడ చెల్లుమంది సంఘటనలు ఉన్న ఊడూరు కాన్స్టిట్యున్సీలో మాకు వేయాల్సిన పీట మాకు వేస్తున్నాడు. అదేవిధంగా జనసేన కూడా
ఇచ్చిన బీజేపీ అవుతావి, జనసేన అవుతావి అందరూ కలిసి సునీల్ కుమార్ గారు రాత్రి 11 రూపాయలు కూడా ఏమన్నా మీ మండలాల్లో ఏమైనా ఇష్యూ ఉండదా, ఏమైనా ఇబ్బంది ఉందని అడిగే ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే ఒక సునీల్ కుమార్ గారే. ఎందువల్లంటే నా పని అయితే కదా మీ పని ఏంటంటే అనే ఆలోచన కాదు. నాది బాధ్యత ఒక్కటి కూడా అవసరం. మీరు కష్టపడి గ్రామాల్లో సమిష్టిగా పని చేసుకొని మీరు ఎవరు చేసుకుంటే వాళ్ళని ఎంపిక చేసే బాధ్యత రాదండి. స్వచ్ఛందంగా ఏ గ్రామానికి ఆ గ్రామానికి వదిలేసాడు, వాళ్ళే ఎంపిక చేస్తున్నారు. అదే ఆయన ఆమోదించాడు. అలాంటి ఎమ్మెల్యే గారు కావాలా, నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలా. ఇదే దృష్టిలో ప్రతి ఎలక్షన్ కూడా అందరం సమిష్టిగా పనిచేస్తే వైఎస్ఆర్సీపీ ఎక్కడ ఉపకారంగా కలిసిపోయింది. ఇంకా వచ్చే ప్రసక్తి కూడా లేదు. పార్టీ బరువుగా ఉంటుంది తెలియజేస్తూ అదేవిధంగా వాళ్ళందరూ ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో పార్టీ కార్యక్రమానికి ఇచ్చేసిన అధ్యక్షుడికి, వైస్ ప్రెసిడెంట్కి, ముఖ్య సభ్యులకి అందరికీ ధన్యవాదాలు పెట్టు సెలవు. ఈరోజు ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ 22 చెరువులకి 132 టీసీలకు సంబంధించి మొత్తం కూడా మనం ఏకగ్రీవం గెలవడం జరిగింది. అందులో కూటమికి సంబంధించి నాయకులకి బీజేపీకి మనం రెట్టపల్లి, బోధనం, అన్నంబాక ఉపాధ్యక్ష పదవులతో పాటు బోధనం, రెట్టపల్లిలో అదనంగా టీసీలు ఇవ్వడం జరిగింది. ముత్యాలపాడులో జనసేనకి, అదేవిధంగా అన్నంబాకలో జనసేనకి 2 టీసీలు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ మొత్తం ప్రక్రియలు అందరూ కూడా సహకరించి, ముఖ్యంగా సునీల్ అన్న కానీ, నాని సార్ కానీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ యొక్క కార్యక్రమం విజయవంతమైందంటే అందరూ సహకారం అందించినందుకు మీ అందరి తరఫున అన్నకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాగునీటి యాక్షన్ జరిగింది. మన నియోజకవర్గంలో అందరూ ఏకగ్రీవమైన దానికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఏకగ్రీవం అయ్యేదంలో మన ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేశారు. కుర్చీ తీసుకో, కృషి చేశారు. ఈ సందర్భంగా మన ఎమ్మెల్యే గారు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. టీసీ బాబులు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి చిట్టమూరు మండలంలో ఈ నియోజకవర్గం సంబంధించి చిట్టమూరు మండలంలో 30 చెరువులు, అంటే ఎక్కువ కలిగిన చెరువులు చిట్టమూరు మండలంలో. అయితే మేము ఒక 20 days బ్యాక్ సునీల్ గారి ఆశీర్వాదంతో 30 చెరువులు కూడా ఆయా గ్రామాల్లో నాయకులతో మాట్లాడి సమిష్టిగా ఎక్కడ కూడా ఎలాంటి స్పర్ధలు లేకుండా ఎవరైతే ఈ గత 5 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి నిలబడి చెమటొచ్చే తెలుగుదేశం పార్టీని నడిపించి సునీలని ఎమ్మెల్యేగా గెలిపించారు. అందరూ కూడా మంచి అవకాశం కల్పించమని సునీల్ గారి ఆశీర్వాదంతో మనందరం కూడా చిరువక్షలో చేయగలిగారు. నిజంగా
ముందుగా ఎవరైతే ఈ సాగునీటి సంఘానికి అధ్యక్ష ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారో వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఎన్నికల్లో సహకరించినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని ఈ బాధ్యతను పరిపూర్ణంగా పూర్తి చేసి అందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు, గెలుపులో బాధ్యత స్వీకరించినందుకు వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాస్తవం చెప్పాలంటే ఈ సాగునీటి సంఘ ఎన్నికలు నిర్వహించడమే ఒక గొప్ప నిర్ణయం, చారిత్రాత్మక నిర్ణయం. ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ 6 నెలల్లో అయిందో లేదో ఇమీడియట్ గా ఈ ఎన్నికల హడావుడి స్టార్ట్ అవ్వడం గతంలో ఈ విధంగా లేదు. అన్ని నామినేటెడ్ పదవులు ఏర్పాటు చేసి అన్ని టెండర్లు వాళ్ళే జేబులో వేసుకోవడం జరిగింది. ఆ విధంగా కాకుండా ఈ ఎన్నికల్ని ఈ విధంగా సజావుగా నిర్వహించారు. అదేవిధంగా మా కోట మండలం గాను 20 సాగునీటి సంఘాల్లో దాదాపు 1 వీక్ బ్యాకే ఇవన్నీ కూడా సెట్ అయిపోవడం జరిగింది. 1 వీక్ బ్యాకే ఈ అభ్యర్థులన్నీ ఖరారు అయిపోవడం జరిగింది. లాస్ట్ మినిట్ లో బీజేపీ జనసేన వాళ్ళకు కూడా ఒక అవకాశం కల్పించాలి అని లాస్ట్ మినిట్ లో భాసం సునీల్ కుమార్ గారు ఆజ్ఞాపించడం, చివరిలో ఏమవుతో ఇమీడియట్ గా ఈ టైంలో మారిస్తే అభ్యర్థుల్ని మారిస్తే ఏమవుతో టెన్షన్ పడుతున్నాము. కానీ మా నాయకుల యొక్క పూర్తి సహకారంతో అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా సజావుగా ఈ ఎన్నికలు జరగడం చాలా హర్షణీయం. ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. అభినందనలు తెలియజేస్తున్నాను. గతంలో తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం మనల్ని దగ్గరగానే రాని పరిస్థితి మనం చూసాం. అయితే ఈసారి ప్రజలే దగ్గరికి రానికుండా చేశారని చెప్పని మనం ఈరోజు చెప్పుకోవాలా. ఇటువంటి మన నియోజకవర్గంలో ఒక్క టీసీ కూడా వైఎస్ఆర్సీపీకి గెలవలేకపోవడం మనంత బలానికి నిదర్శనం చెప్పి తెలియజేస్తూ మరొకసారి గెలిచిన అభినందనలు తెలియజేస్తూ ఈ గెలుపు వెనకుండి కృష్ణులాగా చెప్పిన మా డాక్టర్ భాసం సునీల్ కుమార్ గారికి మరొకసారి తెలియజేస్తూ నిజంగా మన జలీల్ గారు చెప్పినట్టుగా మాకు నెల్లూరు నుంచి జనసేన పార్టీ నుంచి మన గౌరవ ఎమ్మెల్యే గారిని కలిసేందుకు ఒక 2 సభ్యులను పంపించి కొన్ని ప్రాంతాల్లో కొన్ని నీటి సంఘాల్లో అవకాశం కల్పించమని అడగడం జరిగింది. అంతకంటే ముందుగానే కొన్ని నీటి సంఘాల అవకాశం కల్పించమని అడిగిన వెంటనే గౌరవ శాసనసభ్యులు వారు మా ఆనందన తెలిపి దాన్ని అనుమతించారు. అయినా కూడా కొన్ని అవకాశం కల్పించమని అడిగినప్పటికీ కూడా వాళ్ళు కూడా అకామిడేట్ చేసి అవకాశం ఉన్న చోట చివరి నిమిషంలో తెలియజేసినట్టుగా రేపు లాస్ట్ డేట్ అయితే ముందు రోజు చెప్పినా కూడా వాళ్ళ ప్రెసిడెంట్ గాను మైనస్ గాను వాళ్ళ అవకాశం కల్పించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఆ విషయాన్ని కూడా జిల్లా జనసేన పార్టీ కార్యాలయం తెలియజేస్తాం. మా ఎమ్మెల్యే గారు ఎంతమంది ఇచ్చినా కూడా వారిని వీళ్ళు అవకాశం కల్పించారు. మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా జనసేన పార్టీ కుమార్ పట్టణాధ్యక్షులు అలాగే చంద్రబాబు వాళ్ళిద్దరు కూడా థ్యాంక్ యూ సార్. నా అవకాశం నీటి సంఘాల ఎన్నికలు గెలిచిన వాళ్ళ అభ్యర్థులు పరిచయ కార్యక్రమం ఎమ్మెల్యే గారు పెట్టారు. ఇది ఈ గెలుపు గౌరవుడు ఎమ్మెల్యే గారు వారు ప్రతిరోజు ప్రతి ఒక్కరిని ఎన్నికల గురించి ప్రతిరోజు పర్యవేక్షిస్తూ రోజు అందరినీ ఒక కార్యకర్తలందరినీ ఉత్తేజపరిచి ఎన్నికలు ఏకీయంగా 105 సంఘాలు వచ్చాయంటే ఇది గౌరవ ఎమ్మెల్యే గారి ప్రతిభ అని చెప్పేసి మేము అందరికీ చెప్తున్నాం. కాబట్టి మనం సొసైటీకి ఇంతకుముందు ఎన్నికలు జరపలేదు. వాళ్ళు ఏకగ్రీయంగా వాళ్ళే ఇంటా పుస్తకం రాసుకున్నారు. ఇప్పుడు మన ఎన్నికలు చేసి ప్రజల ముందు మనం గెలిపించారు. మీరందరూ ఆ చెరువుల్ని గ్రాంట్లతో పనిచేసి రైతులకి ఉపయోగపడేట్టు చేసి మంచి పేరు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ఎమ్మెల్యే గారు కల్పించారు. మనం ఆయనకు మంచి పేరు తెచ్చి ఈ నీటి సంఘాలందరూ మనకి పార్టీకి మంచి పేరు కావాలని కోరుకుంటూ మీ అందరూ మరొకసారి అందరూ వచ్చి గెలిపించడానికి కార్యకర్తలకు అందరికీ మరో నాయకులకు అందరికీ మరొక కృతజ్ఞతలు చేసుకుని అవకాశం ఇచ్చిన ప్రజలకు నమస్కరిస్తూ సెలవు చేసుకుంటాం. పనులన్నీ కూటమి ప్రభుత్వాలు చేసి చెరువుల్ని అలాగే చెరువు రాయిగొట్టి
పెంచాలని ఆయకట్టులో రైతులందరినీ భాగస్వామ్యం చేసుకుని పోవాలని కోరుకుంటున్నాము. దీనికి కావాల్సినట్టుగా జనసేన, టీడీపీ, బీజేపీ అందరం కలిసికట్టుగానే పనిచేస్తాం. మీకు ఎలాంటి ఇబ్బందులున్నా, అపోజిషన్ నుంచి ఎటువంటి ఇబ్బందులున్నా మా దృష్టికి తీసుకొస్తే వాటిని ఎమ్మెల్యే గారు పరిష్కరిస్తారు. కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. సెలవు ఈరోజు అధ్యక్షులు ఉపాధ్యక్షులకి అభినందన సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, అలాగే సభా అధ్యక్షులు పెద్దలు శీలం కిరణ్ గారికి, అలాగే వేదిక పైన ఉన్నటువంటి ఒక్క నాయకులకు, అలాగే అధ్యక్షులు ఉపాధ్యక్షులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ 5 మండలాల్లో అన్ని నీటి సంఘాల్లో అందరం ఏకీకరంగా అవడం, మనం చట్టపరంగా మనకి ఎక్కడైతే పోలింగ్ బూతులు ఇచ్చారో అక్కడికి వెళ్ళి మనం అందరం కూడా కూర్చొని మూకుమ్మడిగా ఎలక్షన్ చేయడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ప్రతి ఒక్క నీటి సంఘాలు ఉన్న అధ్యక్షులు కావచ్చు, ఉపాధ్యక్షులు కావచ్చు, మనం ఎంచుకున్న వాళ్ళు కావచ్చు, అలాగే నాయకులు అందరూ కూడా మన సునీలన్న నైట్ 10, 11, 12 గంటల దాకా కూడా అందరినీ ఏంటి అన్న ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అందరం కూడా పరామర్శించడం చాలా సంతోషదాయకం. మనం అందరం కూడా ఎందుకు ఇలాంటి ఎమ్మెల్యే మనం ఎందుకు కావాలనుకున్నాము, ఇలాంటి గట్స్ ఉన్న లీడరే మనం ఎందుకు కావాలనుకున్నాము, ఈ ఎలక్షన్ వల్ల నిదర్శనం అని చెప్పి కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మా చెరుకూరు మండలంలో మా ఓడూరు పంచాయతీలో చెరువు మా అధ్యక్షుడు గారు మెసేజ్ పెట్టారు, జరిగినట్టుగా జరిగిన ఎలక్షన్ అని. నిజంగా అధ్యక్షులు ఎవరి మీద కూడా రాష్ట్రానికి తెలియకుండా జరిగిన ఎలక్షన్ అది. అది కూడా మీ సహాయ సహకారాలు అందించారు మాకు. తప్పకుండా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. మీకు తెలియజేసే మేము పెట్టామని మేము అనుకుంటున్నామన్నా. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకున్నాము. నీటి సంఘం ఎన్నికలు జరిగాయి. దానికి సంబంధించి అధ్యక్ష, ఉపాధ్యక్షులు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులందరికీ కూడా అభినందన సభకి అధ్యక్షత వహించినటువంటి మన పెద్దలు రాష్ట్ర కార్యదర్శి సీనం చంద్రకుమార్ రెడ్డి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, వేదికను అలంకరించిన మన కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఆయకట్టు ప్రెసిడెంట్లకు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్లకు, కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు. మన నియోజకవర్గం అందరి నుంచి కూడా ఎన్నికైనటువంటి అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన నాయకులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మనకు ఎన్నైతే మన గూడూరు నియోజకవర్గంలో నీటి సంఘాలు ఉన్నాయో అన్నిటికీ కూడా ఏకగ్రీవంగా ఏకతాటిగా మనకు పార్టీలో ఇన్ని రోజుల నుంచి కూడా ఉమ్మడి కూటమి సభ్యులందరూ కూడా కష్టపడి పనిచేస్తున్న ఒక గుర్తింపుని ఇవ్వడం, అంటే పార్టీలో పనిచేస్తున్న గుర్తింపు ఇవ్వడం అనేది అనివార్యం అనేది ఇది ఒక నిదర్శనం. దీనికి కారణం మన గౌరవ శాసనసభ్యులు గారికి, ఆయనకి ప్రత్యేకంగా నేను సరస్సు నుంచి పాదాలను తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్టీలో పనిచేసిన వాళ్ళకి గుర్తింపును ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇదే నమ్మకంతో, ఇదే స్ఫూర్తితో మన నాయకులందరూ కూడా మన దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా ముందు కూడా అందరూ కలిసి కలవాలని, ఈ ఆయకట్టుకి ఎంపికైన అధ్యక్ష, ప్రధాన ఉపాధ్యక్షులు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులందరూ కూడా మన ఆయకట్టుకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలని, మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుని మన ముఖ్యమంత్రి గారి దగ్గర మన ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తుంది. పల్లవూరు విలేజ్ ఈ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అభినందన సభకు విచ్చేసిన ముఖ్య అతిథి అయినటువంటి మన గూడూరు ఎమ్మెల్యే గారికి, వేదిక అలంకరించిన టీడీపీ కార్యకర్తలకి, పెద్దలందరికీ నా నమస్కారాలు. అసలు ఈరోజు మనం చాలా సంతోషకరమైన విషయం, రైతులందరూ కూడా గర్వపడాల్సిన విషయము. ఇంతకు ముందున్న గవర్నమెంట్లో అసలు చెరువులు ఉన్నాయా, వాటికి పని జరుగుతుందా లేదా, చెరువులే అసలు లేవేమో అన్న విషయం మర్చిపోయారు. అలాంటిది ఈరోజు ఎలక్షన్స్ జరిగి అధ్యక్షుల్ని, ఉపాధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ విషయం వల్ల రైతులందరూ కూడా ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అబ్బా, మళ్ళీ మనకు మంచి రోజులు వచ్చాయి, మన చెరువులకి పని జరుగుతుంది, చెరువులు ఉన్నాయని గవర్నమెంట్ గుర్తు చేస్తుంది, మళ్ళీ మనకు చంద్రన్న ప్రభుత్వం వచ్చింది అని అందరూ గర్వంగా చెప్తున్నారు. దీనికి మనం ఎన్నుకున్న ప్రతి ఒక్క సభ్యుడు పార్టీకి గట్టిగా పనిచేసిన వాళ్ళే. అందరూ కూడా చాలా బీదవారు. ఎస్పెషల్లీ మా బెల్ట్ లో యునానిమస్ రావడం అంటే చాలా కష్టము. దానికి ఎంతో వెనుకుండి
కృషి చేసి మాకు ధైర్యాన్ని ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. మా విలేజ్ లో అయితే మేము పెట్టిన సభ్యుల్లో అయితే ఒక కమ్యూనిటీకి వాళ్ళకి ఇచ్చాము. అతనైతే మా కమ్యూనిటీలో కూడా మాకు కూడా ఇంత గౌరవం దక్కుతారా, మేమున్నామని కూడా మమ్మల్ని గుర్తిస్తారా, మాకు కూడా సెలవులు కప్పి సన్మానాలు చేస్తారా అని అతను భావోద్వేగం వ్యక్తం చేశారు. చిన్నముత్యాలయ్య అని ఒక అతన్ని పెట్టాము మేము వైస్ ప్రెసిడెంట్ గా. వాళ్ళ కమ్యూనిటీ మొత్తం సార్కి కృతజ్ఞతలు తెలియజేయమని చెప్పారు. వాళ్ళందరి తరఫున కృతజ్ఞతలు సార్. నాకు ఈ అవకాశం కల్పించిన గూడూరు ఎమ్మెల్యే గారికి, పార్టీ పెద్దలకి నమస్కారం. వైఎస్ఆర్సీపీ నాయకులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సంతోషం. అర్థం చేసుకొని ఎక్కడ కూడా మనకి పోటీ రాకుండా ఉన్నారు. ఒకరిద్దరు కొద్దిగా అదన ప్రసంగులు వచ్చారు. అయినప్పటికీ మన నాయకుల బలం వల్ల అక్కడ కూడా వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. వచ్చినటువంటి పెద్దలు మా చెన్నన్న గారికి, అలాగే పెద్దలు నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దలు మా భాస్కర్ అన్న గారికి, అలాగే మా విశాఖరణ గారికి, మా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా పురుషయ్య గారికి, మస్తానానికి, బాలన్నకి, రాజగోపాలకి, చెంచురామ గారికి, రాజు గారికి, కుమార్ గారికి, కృష్ణారెడ్డి గారికి, అలాగే మా భాస్కర్ రెడ్డి గారికి, మా కిషోర్ గారికి, మా మదన్న గారికి, మా శక్తి గారికి, మా దేశన్న గారికి, మా వెంకటేశ్వర రెడ్డి గారికి, మా పుల్లంచెన్నకి, మా పట్టాపన్నకి, మా కర్రాకరణకి, మా ఆనందానికి, మా భాస్కరానికి, రావణకి, అలాగే బంగారాయణ శ్రావణికి, నీలమ్మకి, శైలమ్మకి, పద్మమ్మకి, పెద్దలు సీనియర్ నాయకులు మా కృష్ణారెడ్డి గారికి, అందరూ కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా నమస్కారం. చాలా సంతోషం. ఎందువల్లంటే 6 నెలల తర్వాత మళ్ళీ మనకి ఎలక్షన్లు వచ్చాయి. అంటే గతం ఎలక్షన్స్ లేవు. నామినేటెడ్ దానిపైన అందరూ కూడా ఎన్నికయ్యారు. ఇటు ప్రజాస్వామ్యానికి అడ్డుపడుతుంది కాబట్టి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టమని చెప్పి సూచనలు ఇచ్చిన కదప ఈ ఎలక్షన్స్ ని ఇక్కడ జరిపాం. ఈ జరిపిన దాంట్లో కూడా నేను అప్పుడే చెప్పా, ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి కష్టపడి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడ్డారో వాళ్ళకే ఇస్తామని చెప్పా. వాళ్ళకే ఇచ్చాం. 99.9 ఇచ్చాం. కానీ ఎక్కడో కొన్ని దగ్గర మిస్ అయినాం. కాబట్టి ఆ లోటుని నెక్స్ట్ ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి కూడా ఈ సభ మూలంగా వాళ్ళకు ఉద్యోగం చేస్తున్నాం. మీరు కూడా 2 years 2.5 years ఉంటారు. తర్వాత ఎవరైతే మీ గ్రామంలో మన తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆశించారో వాళ్ళకి ఇచ్చేదాన్ని కూడా మీరు సందిగ్ధం కావాలని చెప్పి పార్టీ లీడర్స్ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా మన పార్టీ వాళ్ళని కూడా ఖచ్చితంగా తీసుకోవాలని బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే వేదిక నాయకులను తెలియజేస్తున్నాను. అలాగే సొసైటీ సంబంధించినటువంటి పేర్లు కూడా మీరు పంపిస్తే ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే 5 సంవత్సరాలు కష్టపడి తెలుగుదేశం పార్టీ గెలుపునికి ఎవరైతే తోడ్పడ్డారో వాళ్ళ పేర్లే మీరు దయచేసి నీటి ఇప్పుడు లాగానే ఇవ్వండి. అట్లేకుండా మీలో ఉండేవాళ్ళు లేదా మీ పని వాళ్ళు ఏమో పెట్టద్దు. ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు కూడా సంతోషిస్తారు. దాంట్లో పాటు ఖచ్చితంగా బీజేపీ, జనసేనలో కూడా దాంట్లో కూడా కొన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు లాగానే మా నాయకులకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఒక మాట చెప్తే అది బీజేపీకి ఇవ్వాలంటే ఓకే అన్నారు. ఎక్కడ కూడా అడ్డం పడలా. ఈ మంది ఎక్కడ చెప్పడం మా నాయకులు నాయకులయ్యా, అది మా వాళ్ళకి నిజంగా చాలా సంతోషం. అలాగే జనసేనకి ఇవ్వాలన్నా కానీ ఎక్కడ కూడా అటు ఇట్లా మా ప్రివిలేజ్ అంగీకారం మనం చదువుకున్నాడు. మీకంతా కూడా అంతా ఇబ్బంది ఏకీరంగా జరిగింది. అందరి నాయకుల్లో కూడా ఆనందం ఉంది. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ది చిన్న క్యాడర్ కాదు. మన వెనకాల ఎవరు కోటేశ్వర నాయకుడు లేరు, తిరిగిపోండి. మనందరం కూడా మధ్యరతోళ్ళం, పేదవాళ్ళం. ఈ 2 కేటగిరీలే. కోటేశ్వరుడు ఎవరు మనకి సాయం చేయడా, సాయం చేయకుండానే మీరందరూ కూడా ఈరోజు మీ గ్రామాల్లో నాయకులుగా కష్టపడి మీరందరూ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అలాగే మెంబర్స్ అయినారు. అంటే మీ బలం ఇది గుర్తుపెట్టుకోండి. అంటే అవతల రాకపోయినా మనం పోటీ చేస్తాం. అర్థం చేసుకోండి. మీరు పోటీ చేసి సిద్ధమయ్యే మనోళ్ళు ఎక్కడ భయపడి అనిపోయేది లేదు. యాక్చువల్గా ఎందుకు కూడా తెలుసు, మన ఓట్లు లేవో తెలుసు. మన ఓట్లు అక్కడ కూడా లేవు, అన్ని వాళ్ళ ఓట్లే. ఇప్పుడు ఎన్నికైనటువంటి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మన మెంబర్స్ అన్ని కూడా మీరు చేర్చుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది. ఎందుకంటే మళ్ళీ 2.5 సంవత్సరం ఎలక్షన్ వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మన మెంబర్స్ చేర్చుకోండి. అలాగే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా
పార్టీ అధ్యక్షులు తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. కోర్టులో చాలా ఇబ్బందిగా ఉంటే మా జగన్మోహన్ అన్న, మా జల్లీలు, మా దశన్న ముగ్గురికి చెప్పా, అన్నా మీ ఇష్టం అన్నా, మీరు దగ్గరుండి చేయాలన్నా అంటే వాళ్ళ ముగ్గురు కూర్చొని ఎక్కడ ఇబ్బంది వచ్చినా పెద్ద పెద్ద కూర్చొని సరిచేసి ఏకగ్రీవంగా చేసినందుకు వాళ్ళ ముగ్గురికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారికి చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇంకా అది కష్టమైనటువంటి మండలం చిలకూరు వీళ్ళకు కూడా మనసు ధన్యవాదాలు తెలియాలా. అధ్యక్షుడు అయితే మా దగ్గర కూడా ఎవరు పెట్టారో తెలియదు, వాళ్ళు చేసిన మళ్ళీ ఫోటోలు చూస్తే అప్పుడు ఈయనప్ప అధ్యక్షుడు అనుకున్నాం. ఎందుకంటే అంత డ్రామా క్రియేట్ చేశారు మా ఓడూరు నాయకురాలు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే నాయకులకు అందరూ కూడా మీరు పెట్టేటప్పుడు ఒక మాట మాకు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము చూసుకున్నాం ఎవరు రామచంద్ర ఎక్కడ రామచంద్ర అంటే రామచంద్ర అధ్యక్షుడు అయిపోయాడు అవదానికి. ఇక్కడ చూస్తే ఒక ఆయన్ని ప్రపోజ్ చేసి నిజంగా పార్టీ పనిచేసిన ఇచ్చే ఇబ్బంది లేదు. దాంట్లోనే మీకు ఆయన చంద్రరాజు పార్టీ పనిచేసిన మొన్న కూడా చెప్పాను పిచ్చిరాజు గురించి. అయితే మాకు మా నోటీస్ తీసుకొచ్చింటే బాగుంది. ఇలాంటి పొరపాటు ఎవరు చేయదు. ఎందువల్లంటే మా దగ్గర ఒక అభ్యర్థి పేరు, మీరు ఒక అభ్యర్థి పేరు పెడితే అది మంచి పద్ధతి కాదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. మా దగ్గర రాజకీయాలు ఎందుకు? ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర నాయకుల రాజకీయాలు చేయకూడదు, తప్పు కదా. ఇట్లాగే రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా తీసుకోవాలని అవసరం ఉంది. ఈ ఎన్నిక ఒక రకం, రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఇట్లే ఉండాలనుకో వాడు అవతోళ్ళు వాళ్ళు కూడా పోటీ పెడతారు. పోటీ పెట్టినప్పుడు మనం గెలవాలా, అంతేగాని ఇట్లా ఉండదులే ఇప్పుడు వచ్చేలాగా అయిపోతారంటే కుదిరే పని కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం మనం అటు చేయలేము. చంద్రబాబు నాయుడు గారు చేయరు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు చేయరు. కాబట్టి స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో మీరు సిద్ధంగా ఉండమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ వేదిక నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఖచ్చితంగా ఆ గ్రామాల్లో వర్తుండి మంచి గౌరవ నాయకులని ఖచ్చితంగా పార్టీలో చేర్చుకుంటాం సార్. ముందుగానే చెప్తున్నా, నేనే పోయి ఆహ్వానించి చేర్చుకుంటా. దాంట్లో రెండో మాట కూడా లేదు. ఎందుకంటే స్థానిక సంస్థ ఎలక్షన్లో ఒక సర్పంచ్ పోయినా కానీ మనకి ఇబ్బంది ఉన్న పరిస్థితి. కాబట్టి మీరు దయచేసి బాధపడద్దు. ఎందుకంటే మీరు గెలవలేని చోట మాకు చెప్పేస్తే మేము ఖచ్చితంగా పోయి వాళ్ళతో మాట్లాడి పార్టీలో తెచ్చుకుంటాం, మళ్ళీ ఇక్కడ గెలిపించుకుంటాం అని చెప్పి కూడా అందరికీ నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు దాకా కూడా మీ మీద నమ్మకంతోనే నేను గమనున్నా. సభ్యత్వం చేయమంటే ఒక రకంగా చేశారనుకోండి, పాపం ఇబ్బంది లేదు, ఇంకో 10,000 చేయాలా, అది కూడా పూర్తి చేయాలని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే జిల్లాలో టాప్లో ఉన్నాం మనం. ఈరోజు ఈ నెల్లూరు, చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో మనమే నెంబర్ 1 స్థాయిలో ఉన్నాం. దానికి ప్రతి ఒక్క నాయకుడికి లాస్ట్ డేట్ 20, అలాగే లాస్ట్ డేట్ 20, ఇంకా ఒక 10,000 సభ్యత్వం చేరిస్తే మనది 60,000 కంప్లీట్ అయిపోద్ది. కాబట్టి దయచేసి పార్టీ అధ్యక్షులు, నాయకులు అందరూ కూడా దానిపైన మీ దృష్టికి కేంద్రీకరించాలని తెలియజేస్తాం. అట్లాగే ఇప్పుడు గెలిచినటువంటి సాగునీటి సంఘ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మెంబర్స్ మీకు సభ్యత్వం అనేది చూసుకున్నాం సార్. లేకపోతే అర్జెంట్గా చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ప్రమాదం మీకు, లేకపోతే కూడా ఇబ్బంది మళ్ళీ. కాబట్టి ఖచ్చితంగా సభ్యత్వాలు చేరాల్సిన పరిస్థితి మీ మీద అని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా వాకాళ్ళలో కూడా మొదన్న మా విజయశేఖర్ అన్న ప్రమాణంగా కష్టపడ్డారు. చిట్టమూరులో మా కిషోర్ నాయుడు, రాజగోపాల్ అన్న, మా మస్తానన్న గారికి తగిన గౌరవం అయితే కాదు, కానీ నన్ను క్షమించమని చెప్పి అడుగుతున్నానన్నా. తప్పు చేశాను, క్షమించండి. భవిష్యత్తులో ఖచ్చితంగా మీ గౌరవం ఎక్కడ కూడా పోకుండా తీసుకొస్తారని చెప్పి తెలియజేస్తుంది సీనియర్ మా మస్తానన్న. కానీ ఆ పరిస్థితుల్లో యువతకి అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి కాబట్టి మా యువ నాయకులకు ఇచ్చాం అవకాశం, ఎందుకంటే సమర్థులు కూడా. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా అన్నకి న్యాయం చేస్తారని చెప్పి వేదికను చెప్తున్నా. అప్పుడు మళ్ళీ అయ్యి చెప్పి కుదరతాం. కాబట్టి నా ఉద్దేశం ఒకటే, నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరు ఉన్నారో వాళ్ళకే అన్నీ కూడా, అంతేగాని కొత్తగా వచ్చిన వాడికి ఇవ్వాలంటే కుదిరే పని కాదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఊళ్ళలో వ్యవహారం ఉంది, వీళ్ళందరూ కూడా గతంలో నాయకులు, వీళ్ళందరూ కూడా వ్యవసాయ తెలుగుదేశం పార్టీ గెలిపించినటువంటి సమర్థులు. కాబట్టి ఈరోజు మీ అందరూ మేము చెప్పడం ఒకటి, మీరు గ్రామాల్లో నిలబడి అన్ని ఓట్లు చేర్చుకుంటే కానీ మేము ఓట్లే చేర్పించరా, మీరే మీ సర్టిఫికేట్లు కానీ అలా డబ్బులు కట్టుకోవడం కానీ అందా మీద మాదేం లేదు, మొత్తం మీ సొంత డబ్బులు పెట్టుకొని చేసి ఎలక్షన్స్ ఇవ్వని చెప్పి నేను అందరికీ తెలియజేస్తూ, ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో మనందరం కూడా ఇదే విధంగా గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 105 సాగునీటి సంఘాల్లో 105 కూడా ఏకగ్రీవంగా మనం చేశాం.
అట్లాగే మా టౌన్లో మా సేనన్న, అట్లాగే మా రాజు గారు, మా భాస్కర్ అన్న, మా చెంచురామయ్య, అట్లాగే చిట్టమూరులో చెప్పాము, వాకాల్లో చెప్పాము, కోటలో మా భాస్కర్ రెడ్డి గారు, మా జగన్మోహన్ అన్న, మా జలీలు, మోహన్ రెడ్డి, మధు యాదవ్, మా దర్శన్న అందరూ కలిసి చేశారు. ఈ నాయకత్వం బ్రహ్మాండ నాయకత్వం. వేదిక ముందు చూడండి, అందరూ మధ్య గొప్పలు లేరు, గొప్పల కథ వేరుగా ఉంటుంది. కాబట్టి మధ్య తరగతి వాళ్ళు పేదవాళ్ళు అనుకుంటే ఏ గవర్నమెంట్ అయినా ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయం, దాంట్లో డౌట్ లేదు. దానికి ఉదాహరణ ఒకసారి తెలుగుదేశం పార్టీ ఈ మొత్తం రాష్ట్రంలో గెలవడం దానికి ఉదాహరణ చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఒకవేళ ఎవరన్నా కానీ బాధపడుతుంటే మాత్రం నెక్స్ట్ ఖచ్చితంగా మీకైతే గుర్తింపు ఇస్తామయ్యా, దాంట్లో రెండో మాట లేదు. కాబట్టి మీరు ఎవరు బాధపడద్దు. కొంతమంది రాష్ట్రానికి పోటీలో ఉండి కొద్దిగా బాధపడినట్టున్నారు, వాళ్ళందరితో కూడా మళ్ళీ పిలిచి మాట్లాడతాం. వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి తెలియజేస్తూ చాలా సంతోషం. ఎందువల్ల పిలిచానంటే ఎమ్మెల్యేకి ఆ సాగునీటి సంఘ అధ్యక్షుడు మొహమ్మద్ తిరిగిపోతే నేను ఎమ్మెల్యేని కాదు కాబట్టి పిలిచా. ఎందువల్లంటే ఎవరు మా వాళ్ళు, గెలిచినటువంటి హీరోలు ఎవరు అని చూద్దామని చెప్పి నాతో పాటు మీ అందరూ కూడా పరిచయం చేద్దామని మీకు కూడా తెలియాలి కదా. కాబట్టి అందుకని పిలిచేస్తాను, అంతేగాని వేరే విషయం కాదని చెప్పి తెలియజేస్తూ మండలవారీగా ఒక్కొక్కరు లేచి మీరు పేరు అన్న నన్ను ఉంచలేరు, ఎమ్మెల్యేగా గెలిపించింది మీరు కాబట్టి మీరందరూ నాకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, సభ్యత్వాలు దయచేసి ఈ యొక్క 20 తేదీ లోపల చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే చాలా మంది పార్టీ అధ్యక్షులు కూడా కష్టపడి చేశారు, అట్లాగే అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా మండల వారీగా ఒక్కొక్కరొక్కరు ఆ పేరుతో మనం తీసుకురావాలా. ఎందుకంటే నాకేంటంటే ఒకటి అనుభవం, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను వైఎస్ఆర్సీపీలో నుంచి తెలుగుదేశం వచ్చా. సుధాకర్ రవి ట్యాంక్ అన్నా కొద్దిగా రాండి అన్న, కొద్దిగా సైడ్ కన్నా. నా అప్పుడు అయిపోయిన వాళ్ళు వచ్చేయండి, సైడ్కి వచ్చేయండి. మీరు పిలిచిన వాళ్ళు రావాలి బాబు. అంటే ఇప్పుడు అధ్యక్ష పిలుస్తారు, ఒకవేళ దీంట్లో అధ్యక్ష ఉపాధ్యక్షుడు కాకపోతే మీరు తర్వాత శాసనసభ్యులు అన్నీ కలిసి సన్మానిస్తే మంచిది. చెన్నూరు ట్యాంక్ యరమాపు హేమకుమార్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్, పార్లపల్లి రాధాకృష్ణారెడ్డి, సైడ్ రండి. తోటుపాలెం మన్నారపు పద్మ వైస్ ప్రెసిడెంట్, మేకల వెంకట రమణయ్య. సైడ్కి రండి అన్న. మన్నారపు పద్మ, మేకల వెంకట రమణయ్య. మిఠాత్మూరు నారా సుబ్రహ్మణ్యం, నంబూరు వెంకటేశ్వర్లు. నా ఒకరు అయిపోయినారు, పక్కన రండి.
ఆదమ్మ, నందా రత్నమ్మ, ముత్యాలమ్మ బ్యాంక్ ఆఫ్ వర్తవారిపాళెం ప్రెసిడెంట్ నిండల వీరాస్వామి, వైస్ ప్రెసిడెంట్ మల్లి ఆదమ్మ, నిన్నల వీరాస్వామి, మల్లి ఆదమ్మ, కొత్త ట్యాంక్ ఆఫ్ కొనుగోమాల అరిపినేని సుబ్బయ్య, యాగట్ల సుబ్రహ్మణ్యం, అన్నంబాక, పామూరు కోదండరామరెడ్డి, ఆలగుంట సుబ్రహ్మణ్యం బీజేపీ, ఓడూరు ప్రెసిడెంట్ కొండూరు పిచ్చిరాజు, నాగరి ప్రియాంక, నారపరెడ్డి సుజాత, ఓడిరెడ్డి ప్రియాంక, చేడుమాల ట్యాంక్ సరుపూరు నాగేశ్వరరావు, షేక్ కాదర్ బాషా, సరుపూరు నాగేశ్వరరావు, షేక్ కాదర్ బాషా, శ్రీధర్ అల్లా రామ్, ఆమారెడ్డి, ఆమారి శ్రీధర్ అల్లా రామ్ కుమార్ రెడ్డి, రామ్ కుమార్ రెడ్డి,
శ్రీనివాస్
చూడబాకండి. గుండుపోయిన వెంకట్ శరణ గుండుపోయిన వెంకట సుబ్బయ్య శరణ శరణ అన్నా ఇటు చూడనా.
సూర్యకుమార్, నార్త్ వరకూరు పసుపులేటి మీనా వైభవ్ మధు, నార్త్ వరకూరు కోటమూడి సుబ్రహ్మణ్యం, మసూరెడ్డి హరిబాబురెడ్డి, వల్లూరు బలం, తాడిమేడు ట్యాంక్, పల్లం వెంకటరమణయ్య, నిడిగుంటి రాజమ్మ, సైడ్ కన్నా అన్నా అన్నా కొద్దిగా ట్రైన్ సోమసుందరం ట్యాంక్, గణపతి వెంకట సుబ్రహ్మణ్యం నాయుడు, జీలూరు వెంకటమ్మ, కోగే విద్య, ఎస్కే ముజుమూరు, ఎస్కే మస్తాన్ సాహెబ్, ఎస్కే
అది